కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రీడలు అనాథగా మిగిలిపోయాయన్నారు టీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఓయూలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ 2025ను ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం కుదేలవుతుందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రంలో 100 క్రీడా అకాడమీలు నెలకొల్పడం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు క్రీడల పట్ల ఎంత ప్రేమ వాత్సల్యం, ఒక గొప్ప దూరదృష్టితో మరి గొప్పగా ప్రోత్సాహకాలు అందించారు. వారు హయాంలో 100 క్రీడా అకాడమీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వేల మంది క్రీడాకారులకు నగదు పారితోషికాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రకరకాల క్రీడల్లో చాలా గొప్పగా రాణించింది, జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ. నిజంగా కాళ్ళకు చెప్పులు వేసుకోలేని కుటుంబాలు, కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు అత్యంత ప్రతిభా పాఠవాలు కనబరిచి మరి ప్యారిస్ యూత్ గేమ్స్లో, అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో కూడా పోయి తెలంగాణ రాష్ట్రం కోసం, భారతదేశం కోసం పథకాలు తీసుకొచ్చిన ఆనాటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ దుష్ట పాలనలో పూర్తిగా అనాథగా మిగిలిపోయింది. క్రీడారంగం అయితే కుదేలైపోయింది. ఈరోజు పాఠశాలల్లో క్రీడా మైదానాలు సరిగా లేవు. అదేవిధంగా క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు, క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. కేవలం ఒకరిద్దరికేవో డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి, లేకపోతే 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది తప్ప తెలంగాణలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. క్రీడాకారులందరికీ కూడా డబ్బులు ఇచ్చిండే క్రీడా మైదానాలు మరి ఒక హైదరాబాద్ క్రికెట్ స్టేడియం లాగా, ఈడెన్ గార్డెన్ లాగా, లేకపోతే మరి గచ్చిబౌలి స్టేడియం లాగా ప్రతి గ్రామాల్లో కూడా క్రీడా మైదానాలు తయారయ్యాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి నిజంగా క్రీడాకారులు ఆడుకునే గోషామహల్ స్టేడియంను కూడా ఖతం చేసి ఇవాళ దాన్ని ఇంకొక